నెల రోజులు దాటినా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. రోజు రోజుకి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 3 రోజుల సెలవుల తర్వాత బ్యాంకులు ఓపెన్ కావడంతో ఇవాళ కూడా సేమ్ సీన్. ఏటీఎంలో డబ్బులు లేక జనం బ్యాంకులకు భారీగా తరలి వచ్చారు. పనులన్నీ మానుకుని గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి. 3 రోజుల సెలవుల తర్వాత బ్యాంకులు తెరవడంతో జనం డబ్బుల కోసం క్యూలో నిలబడ్డారు. కనీసం ఇవాళైనా డబ్బులు దొరుకుతాయని అనుకున్న వారికి నిరాశే మిగిలింది. ఏటీఎంల దగ్గర డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. నగరంలో దాదాపు అన్ని ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజుల తర్వాత బ్యాంకులు ఓపెన్ కావడంతో ఖాతాదారులు భారీగా తరలి వచ్చారు. ముందు జాగ్రత్తగా బ్యాంకుల ముందు భద్రతను పెంచారు సిబ్బంది. సెక్యూరిటీ మధ్య బ్యాంక్ లావాదేవీలు నడిచాయి. గంటల తరబడి లైన్లో నిల్చున్నా డబ్బులు దొరక్కపోవడంతో జనం నిరాశపడ్డారు. చెన్నైలో ఇంత కష్టం లేదండి, ఇంత కష్టం లేదు. మా ఇంటి చివరన ఉండే ఏటీఎంలో నేను ఐ వాజ్ ఏబుల్ టు విత్డ్రా ఆఫ్టర్ 15 days. మళ్ళీనేమో నేను ఇక్కడ రావడానికి ముందు బెంగళూరుకి వెళ్ళేసి కూడా వచ్చాను. అక్కడ ఏటీఎంలో కూడా ఉంది, బట్ విత్ క్యూ. బట్ ఇక్కడ నేను 3 daysగా బిన్ హంటింగ్ ఫర్ మనీ. ఎక్కడ ఒక్క ఏటీఎంలో డబ్బు లేదు. ఇక్కడ హైదరాబాద్లోనే ఇలా ఉంది, వేరే ఎక్కడనూ ఇలా లేదు పరిస్థితి. అన్ని డబ్బులన్నీ పక్కదారి వెళ్ళిపోతే ఒక ఎమ్మెల్యే అన్న ఎంపీ అన్న వచ్చి లైన్లో ఉన్నారా? అన్ని ఎంతగానో ప్రజలందరూ ఇంత ఇబ్బందులు పాలు చేస్తారు. మేము గంటల తరబడి నిలబడుతున్నాము, కానీ ఈ 3 days హాలిడేస్ రావడం వల్ల ఏటీఎంలో కూడా మనీ దొరకట్లేదు స్వామి. చాలా ఇబ్బంది అయిపోతుంది. 20,000 ఇచ్చినా మంచిగా ఉంటుంది. 10,000 అంటే సరిపోవట్లేదు. రెంటులు, స్కూల్ ఫీజులు, ఖర్చులకే అయిపోతున్నాయి. కొంచెం ఎక్కువ మనీ ఇస్తే మనకు ఇబ్బంది కాకుండా ఉంటుందని నా. ఉదయం 8 నుంచే జనం బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. డ్యూటీ టైం అయినా సరే బ్యాంకులు తెరవకపోవడంతో విసుగు చెందారు. అకౌంట్ లో శాలరీ పడి 10 రోజులైనా డబ్బులు తీసుకోలేదన్నారు. పొద్దుగాల వచ్చినాం, నిలబడ్డాము. ఇప్పుడు మాకు పైసలు మాకు దొరుకుతాయో ఇంకా గ్యారంటీ లేదు మాకు. మళ్ళీ మాకు ఆఫీస్ టైంలో ఓన్లీ అంటే వీక్ ఆఫ్ రోజే తీసుకోవాలి. ఆ రోజు తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. సో ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ఒక పక్క ఆఫీస్ టైం అయిపోతా ఉన్నాయి, ఇక్కడ లైన్లో నిలబడాలి. అక్కడ ఎంత ఇస్తారో తెలియదు. మొన్న ఫ్రైడే రోజు ఇచ్చాము, 4,000 ఇచ్చారు. లాస్ట్ మంత్ 18th ఇచ్చాము, 20,000 ఇచ్చారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు సాల్వ్ లేదు. అసలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఖాతాదారులు పెద్ద సంఖ్యలో రావడంతో బ్యాంక్ అధికారులు టోకెన్ల సిస్టమ్ పెట్టారు. బ్యాంకు వచ్చిన క్యాష్ ను దృష్టిలో పెట్టుకుని వీలైనంత ఎక్కువ మందికి అమౌంట్ చేరేలా చూస్తామని చెప్తున్నారు. అంటే వాట్ ఎవర్ క్యాష్ మాకు వస్తుందో దాన్ని కస్టమర్స్ ఎంతమంది రఫ్లీ ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి మేము వీలైనంత మ్యాక్సిమం కస్టమర్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. టుడే వీఆర్ గివింగ్ 10,000. వన్ డే వీ గేవ్ ఇన్ 24,000 ఆల్సో. 2,000, 4,000 depending upon the availability of cash and number of customers. We are distributing the cash whatever we are getting. That is the situation. ఇన్నాళ్ళు బ్యాంకులు ఏటీఎంల ముందు నుంచి వెళ్లినా అటువైపు చూడని జనాలు పెద్ద నోట్ల రద్దుతో ఎక్కడ ఏటీఎంలో డబ్బులున్నాయో అని సర్చ్ చేస్తున్నారు.